హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే, చాలా ఈజీగా చేసుకోగలిగే గోంగూర ఉల్లిపాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ గోంగూర పచ్చడి నేను చెప్పే ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు ఆ టేస్ట్ అనేది మీరు జన్మలో మర్చిపోరనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు కూడా గోంగూరని ఒక మొదటి ముద్దలో మనం తిన్నామంటే గోంగూరలో ఉండే ఎన్నో రకాల విటమిన్స్ కూడా మన బాడీకి అందుతాయి. గోంగూర తినడం కూడా మన ఒంటికి చాలా అంటే చాలా మంచిది. అంత టేస్టీ అయిన గోంగూర పచ్చడి సింపుల్‌గా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈరోజు వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్‌లో గోంగూరకు తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా మాడనివ్వకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. పుల్ల గోంగూర తీసుకుంటే పచ్చిమిర్చి అనేది ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా పడుతుంది. దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇప్పుడు అదే నూనెలో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. దీన్ని మనం ఎక్కడ కూడా తడి లేకుండా డ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త నీళ్ళనేవి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఆకు మొత్తాన్ని కూడా నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఆకులో ఉండే తేమంతా పోయి ఆకు అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఇలా ఉన్న తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందాక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దాంట్లోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే కాస్త కళ్ళుప్పు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి మెత్తటి ఉప్పు కంటే కూడా కళ్ళుప్పు అయితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని ఒక 2 సార్లు తిప్పితే అది మెత్తగా మెదిగిపోతుందనమాట. మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కాస్త ఈ విధంగా ఉంచుకోండి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో నూనె పోసుకొని అందులో తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కాస్తంత ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అదే మీరు రోట్లో వేస్తున్నట్లయితే ఉల్లిపాయల్ని రోట్లో వేసేసి కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ జార్‌లో వేస్తున్నాము. కాబట్టి మిక్సీ జార్‌లో ఉల్లిపాయలు వేస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇలా మనము ముక్కల్లా కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్‌లో వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా ఉడకనివ్వద్దు, పచ్చిగానే ఉండాలి. కాకపోతే ఆ ఆయిల్‌లో ఒక 2 నిమిషాలు ఉంచితే ఆ ఫ్లేవర్ అనేది బయటకొస్తుంది. ఇలా పచ్చిగా ఉండగానే ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కలుపుకున్నారంటే పచ్చడంతా కూడా ఆయిల్‌లో బాగా కలిసిపోతుంది. అండ్ కలుపుకున్న తర్వాత కూడా ఇంకొక 2 నిమిషాలు ఆయిల్‌లో అలా ఉంచితే ఆకు పచ్చడంతా కూడా ఆయిల్‌లో మగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది. తాలింపు వేయగానే దింపేయకుండా ఒక 2-5 నిమిషాలు ఈ విధంగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి పచ్చడిని. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎంత సింపుల్‌గా చేస్తారో అంత టేస్టీగా ఉంటుంది. మనము ఇది ఒక 4 డేస్ వరకు స్టోర్ ఉంచుకోవచ్చనమాట ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే. మన దీంట్లో కనుక కరెక్ట్‌గా ఉప్పు, కారం కరెక్ట్‌గా సరిపోతే దీనంత టేస్టీగా ఏ పచ్చడి ఉండదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, గోంగూర ఉల్లిపాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్‌లా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.